రేయ్, ఇంట్లో ఆటలేంట్రా? నిన్ను వెళ్ళి క్వశ్చన్ బ్యాంక్ తెచ్చుకోమన్నానా? తెచ్చుకున్నావా? మాట్లాడవేంట్రా? ఐఎమ్ సారీ. ఏమైందే వాడికి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రియా, వాడేంటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? అక్క, నన్ను మాట్లాడించకు. అమ్మ నీతో మాట్లాడొద్దంది. ఏంటి మాట్లాడొద్దందా? అమ్మా, నమస్తే ఆంటీ. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. ప్రియా, వంటింట్లోకి వెళ్ళి పకోడీలు తీసుకురాపో. ఏంటే? అమ్మా, నువ్వు వాళ్ళని నాతో మాట్లాడొద్దని చెప్పావా? వాళ్లే కాదు, నేను కూడా నీతో మాట్లాడను. ఏ, నేనేం తప్పు చేశాను? ఏం చేసావో నీకు తెలీదా? జిమ్ లో రౌడీలతో ఫైట్ చేయలేదు? అందుకా నేనింకా ఏదో అనుకున్నాను. చూడమ్మా, నువ్వు నేనేం చేశానన్నదే ఆలోచిస్తున్నావు గాని వాళ్ళేం చేశారన్నదే ఆలోచించడం లేదు. వాళ్ళు అంజుని ఎంత నీచంగా కామెంట్ చేశారో తెలుసా నీకు? అవునంటీ, పారిపోతే వెంటపడి మరీ కామెంట్స్ చేశారు. ఇప్పుడు చెప్పమ్మా, వాళ్ళని కొట్టడం తప్ప? అది కాదే, అలా మగాళ్ళ దెబ్బలాడితే నలుగురు నీ గురించి ఏమనుకుంటారు? చూడమ్మా, పరిగెత్తే కొద్దీ ఊరు కుక్కలు తరుముతూనే ఉంటాయి. ఎదురు తిరిగి రాయి విసిరితే తోక ముడుస్తాయి. నాన్నగారు నాకు ఎదురు తిరగడమే తప్ప పారిపోవడం అలవాటు చేయలేదమ్మా. వెరీ గుడ్ బేబీ. ఇన్స్పెక్టర్ సిద్ధార్థ కూతురు అనిపించావమ్మా. మీ అమ్మ నీకు ధైర్యం నేర్పిందో లేదో తెలియదు కానీ పిరికితనం మాత్రం నూరిపోస్తోంది. ఏమండి, నాకు డౌట్. ఏంటే? పెళ్లి కాకముందు రంభలా ఉన్నావు, శ్రీదేవిలా ఉన్నావు, ఐశ్వర్య రాయ్లా ఉన్నావు అనేవారు. ఇప్పుడు ఒకసారి నా అంటున్నారా? పెళ్ళైన తర్వాత అబద్ధాలు ఆడడం మానేశానులే. అంటే పెళ్లికి ముందు చెప్పినవన్నీ అబద్ధాలా అని వేరే చెప్పాలా? మరి పెళ్లి చూపుల్లో నాకు కన్నెందుకు కొట్టారు? అది నీకు కాదులే, మీ చెల్లెలకి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చూడు రవి, మీ అన్నయ్య నన్ను ఎలా ఏడిపిస్తున్నారో. ఊరుకోవదినా, అన్నయ్య కావాలని ఏడిపిస్తాడు. అన్నయ్య శ్రీరామచంద్రుడు. నా సంగతి సరే, నువ్వేంటి సెంటు కొట్టుకొచ్చావు? ఏంటి సంగతి? అది అది మా ఫ్రెండ్ ఇచ్చాడు, సేల్ చేద్దామని. సారీ, టెస్ట్ చేద్దామని. హాయ్ బావా. ఓ హాయ్. బావ కోసమేనా? అవునక్క, ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్దామని. నేనా? నాకు అర్జెంట్ పని ఉంది. నేను అసలు బట్టలకి పండగ కొనుక్కోవాలి. ఓ ఐఎమ్ సారీ, పండక్కి బట్టలు కొనుక్కోవాలి. ప్లీజ్ బావా. నాకొక డౌట్, నీ మరిదిని ఎర్రగడ్డలో జాయిన్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకండి, ఏదైనా కొత్త కాలేజీలో జాయిన్ చేస్తున్నారా? లేదోయ్, పిచ్చాసుపత్రిలో జాయిన్ చేద్దామని. డాడీ, బాబాయ్కి పిచ్చా? నువ్వు నోర్మై ఊరుకోండి, అన్ని అపశకనపు మాటలే. అమ్మ శాలిని, కూర్చో, టిఫిన్ చేద్దు గాని. వద్దులే అక్క, నేను వెళ్తాను, కొంచెం పనుంది. పర్వాలేదు, కూర్చో. లేదులేండి బావగారు. బాయ్ బాయ్ అక్క. బాయ్. పాపం రవి రాననేసరికి డిసప్పాయింట్ అయినట్టుంది. డిసప్పాయింట్ ఎందుకే? సంతకు వెళ్తూ పిల్లని సంకలో పెట్టుకెళ్ళినట్టు వీడిని తీసుకెళ్ళకపోవడమే బెటర్. అసలు మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఎలా పుట్టారో నాకు అర్థం కాదు. ఆ విషయం మా అమ్మకే అర్థం కాల, ఇంకా నీకేం అర్థమవుతుంది? తొందరగా తిను.
నాకు తెలుసు, నేను నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు. త్వరగా పదరా. హాయ్ వేణు. హాయ్, వచ్చేరా. హాయ్. ఒరే అంజురా. ఒరే రవి, అంజుతో నువ్వు ఈరోజు ఎలాగైనా మాట్లాడాలిరా. మా బాబు కాదు, ప్లీజ్ రా. నువ్వు ఐ లవ్ యూ చెప్పేసేయాలి, అంతే. వెళ్ళరా. ఓకేరా. హాయ్ అంజు. నువ్వు రోజు మార్నింగ్ జాగింగ్ వస్తుంటావా? మధ్యాహ్నం భోజనం చేసి వస్తుంటాను. నువ్వు భలే జోకులు వేస్తుంటావే. లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఓయ్, నువ్వు జాగింగ్ వచ్చావా, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా? అంత కోపం ఎందుకు అంజు? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. ఎందుకు నువ్వంటే నాకు నేనంటే నీకు నాకు నాకు ఎంతసేపు నాకుతావు? మ్యాటర్ చెప్పు. హాయ్ బావా. వచ్చింద్రా బాబు రాక్షసి. హాయ్. హాయ్. నువ్వు రోజు మార్నింగ్ జాగింగ్ వస్తుంటావా? లేదు, మధ్యాహ్నం భోజనం చేసి వస్తుంటాను. చూడువే ఎంత కోపంగా మాట్లాడుతున్నాడో. ఇప్పుడు నేనేమన్నానని? తల్లి, ఈ స్క్రూ లూజ్ తో ఇప్పటిదాకా భరించాను. మంచి పేరు పెట్టావే మా బావకి. నేను వస్తా. ఏంటి ఫీల్ అయ్యావా? నీ జోక్ చేశానులే. అవును, ఇందకదా అంటున్నా. ఇప్పుడు నేనేమి చెప్పలేను. ఏ మూడు సరిగ్గా లేదు, వస్తా. హలో, మళ్ళీ రాకు. ఏమన్నాడే మా బావ? ఏదో కాకి అని వాగుతున్నాడే. అలా అనకే, మా బావ చాలా మంచివాడు. అవును, నోట్లో వేలి పెట్టిన కొరకుడు. పద పద. అరే మన రవిగాడు వస్తున్నాడు రా. రవిగాడు వస్తున్నాడా? అరే రవి, ఐ లవ్ యూ చెప్పేసావా? అమ్మాయి ఒప్పుకుందా? అరే రవిగాడు చెప్పేశాడు రా. హ్యాపీ. నోరు ముయిరా. అంజుకు ఐ లవ్ యూ చెప్పే టైంకి ఆ నట్టు వచ్చింది. మొత్తం ప్లాన్ అంతా ఖరాబ్. బ్యాడ్. ఓకే మై డియర్ బావా, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, నడు జాగింగ్ చేద్దాం. గొప్ప చిక్కొచ్చి పడింది. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఎలా? అరే 10 పేజీల ఆంజనేయ స్వామి దండకం చదవమన్నా చదువుతాను గానీ అంచుకు ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నాను రా. ఓ పని చేస్తే ఏం చేద్దాం? ఏం లేదురా, ఈ విషయం మీ అన్నయ్యకి వదినకి చెప్పేశామనుకో.
ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆ అమ్మాయితో మాట్లాడలేదు, ఐ లవ్ యూ చెప్పలేదు. నువ్వేంట్రా అన్నయ్యకి చెప్తానంటావు? రేయ్, ముందు అంజు మనసులో ఏముందో కనుక్కోవాలిగా. దాని మనసులో కేజీల కొద్ది డస్ట్ తప్ప ఏమీ ఉండదు. అవునా? సురేఖ అనుకుని శూర్పణఖను ప్రేమించాను రా బాబు. ఒక ఐడియా రా. ఏంట్రా అది? ఏం లేదురా, మనం అంజు వాళ్ళ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? మన కంప్యూటర్ పెద్దగా టచ్ లేదే. మనం టచ్ పెంచుకోవాల్సింది అంజుతో కానీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ తో కాదు నాన్న. అది కరెక్టే. ఏంట్రా కరెక్ట్? వేణుగాని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడమా? నన్నెందుకు పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడం? ఎందుక ఈ మధ్య అమ్మాయిల వెంట తిరుగుతున్నావట? నేనేం తిరగడం లేదు, వాళ్ళే నా ముందు నడుస్తున్నారు. సిగ్గు లేకపోతే సరి, మా తమ్ముని చూసి నేర్చుకోరా. బాగా చెప్పారు, మేం కూడా ఇక్కడ చూసే ఫాలో అవుతున్నాం. ఏం ఫాలో అవుతున్నావురా? అదే అన్నయ్య, రేపు నుంచి మేమిద్దరం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. మీకెందుకురా? ఇవాళ రేపు ఏ జాబ్ కైనా కంప్యూటర్ మస్ట్ అన్నయ్య. సర్లే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, నేను మాట్లాడతానులే. ఎందుకన్నయ్య? అంజు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాం. అంత దూరం ఎందుకురా? ఎంత దూరమైనా పర్వాలేదు, అంజు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ అవుతాం. ఏరా? ఎందుకు? అది ఎందుకంటే అక్కడ అంజు ఉంటుంది, మాకు చాలా ఫ్రీగా ఉంటుంది. నేను రేపే జాయిన్ అవుతాం అన్నయ్య. వస్తామన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. ఏంటండి రవి అంత కంగారుగా వెళ్తున్నాడు? వీడి పద్ధతిలో ఎక్కడో మార్పు జరిగినట్టుంది. వీడికి పిల్లగాలేమైనా తగిలిందంటావా? నా మరిది చల్లగాలికే తిరగడు, ఇక పిల్లగాలికి ఏం తిరుగుతాడు? మీ అనుమానాలు కట్టిపెట్టి ఈ పాలు తాగండి. ఈ పాల గ్లాస్తో నేను చూస్తుంటే మన ఫస్ట్ నైట్ గుర్తుకొస్తుందో. సిగ్గు లేకపోతే సరి. పెళ్ళాం దగ్గర సిగ్గెందుకో? ఎనీ ప్రాబ్లం? నో మేడం. ఓకే. నన్ను కాదు, ఇక్కడ చూడు. చూడు రవి, అక్కడ చూడు. ఓకే. ఓకే, బాగుంది. రే, ఎలా ఉంది ఐడియా? థ్యాంక్స్. ఒక్క ప్రోగ్రామ్ వచ్చి చావట్లేదురా, ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏం ప్రోగ్రామ్ రా? అదేరా, రాత్రి జెమినీ టీవీ 12 దాటిన తర్వాత వస్తుంది చూడు, మిడ్ నైట్ మసాలా. అలాంటి ప్రోగ్రామ్ ఏదైనా వస్తుందేమోనని. రేయ్, ఇది ఎఫ్టీవీ అనుకున్నావా ఎంటీవీ అనుకున్నావా? ప్రోగ్రామ్ రావడానికి కంప్యూటర్ రా. ఇంకొక మాట మాట్లాడితే ఈ మౌస్ తో చంపేస్తాను. వేద్దామా? పని చూసుకో. ఇప్పుడు ఈ డబ్బాతో నన్ను ఏం చేయమంటావు బావా? నోరు మూసుకొని ఏదో ఒకటి చేస్తుండు. ఎక్స్క్యూజ్ మీ, మీ డబ్బాలో ఏం చేస్తున్నారు? వాట్? అదే, మీరేం ప్రోగ్రామ్ చేస్తున్నారో కనుక్కుందామని. మెయిల్స్ పంపుతున్నా. ఎవరికి? మీ ఆయనకా? ఛీ, నాకింకా పెళ్ళే కాలేదు. ఓ, పెళ్లి కాలేదా? ఎన్నో నెల? ఏరా బెవర్స్, నీకు అసలు బ్రెయిన్ ఉందా? మేడం, మేడం. వామ్మో, ఓసి నీ అమ్మ కడుపు మాడా, అది నీకంటే పెద్ద గయ్యాలిదే, అరవకు. రేయ్, ఏం చేసావురా? ఏం చేయలేదు బావా, ఎన్నో నెల అని అడిగాను. అది కరెంటు తీగ నోట్లో పెట్టుకున్న కాకిలా అరుస్తోంది. వాట్ ఇస్ ద ప్రాబ్లం? చూడండి మేడం, వాడు పెళ్ళయిందా అన్నాడు, నేను ఇంకా కాలేదు అన్నాను. ఎన్నో నెల అంటున్నాడు. అలా అన్నాడా? అవును మేడం. నువ్వు కూర్చో. అయ్యయ్యో, నేను అడిగింది ఆ నెల గురించి కాదమ్మా, ఇది ఎన్నో నెల అని అడిగాను అంతే కదరా. షటప్. మీరు ఉదయం జాయిన్ అయినప్పుడే అనుకున్నాను ఇలాంటి న్యూసెన్స్ ఏదో చేస్తారని. అది కాదంజు. షటప్ అండ్ గెట్ అవుట్. ఇంకొక నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నా మాట వినంజు. చూడు, నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టింది మీరు అమ్మాయిలకి కటింగ్ కొట్టడానికి కాదు. మేమేం చేయలేదంజు. నాకు అనవసరం. ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి. బావా, అది కాదు బావా. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.